హలో ఎవరివన్, నమస్తే అందరికీ. నేను మీ తిరువేజీ. సో ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదా, అది సింగపూర్లో మొన్న శనివారం సాయంత్రం 5:50 జరిగిన సంఘటన అనమాట. ఒక కార్ రోడ్డు మీద సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్తుంది. సడన్గా రోడ్డు కుంగిపోయి కార్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే పక్క పొంటి డ్రైనేజ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఆ డ్రైనేజ్ ఏంటంటే ఒక 60 మీటర్స్ లోతు ఉంటుంది, 5-6 మీటర్ల వెడల్పు ఉంటుంది అనమాట. సో మనం మామూలుగా గాజులు బయట ఇంటికాడ చూస్తాం కదా, తవ్వినప్పుడు ఏంటంటే గాజులు కిందకి పోకుండా మట్టి అంతా బయట లోపలికి వస్తుంది కదా, అదే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే పూర్తిగా విషయం ఇంకా మనకు ఇది ఇన్వెస్టిగేషన్ వివరాలు బయటకు రాలేదు. సో జరిగింది మాత్రం ఇది. ఆ రోడ్డు కూడా రీసెంట్గా వేసారు, ఎందుకంటే అక్కడ ఏదో చిన్నగా అలజడి జరిగి ఉండొచ్చు, అన్సింక్ అయి ఉండొచ్చు. అది రోడ్డు అన్ఈవెన్ అయిన తర్వాత అది చేసినట్టున్నారు కొత్తగా రోడ్డు. దాని కింద ఉన్న వాటర్ పైపులు ఒకవేళ లీకేజ్ అయ్యి ఇట్లా వాటర్ తోటి ఆ రోడ్డు సింక్ అయి ఉండొచ్చు, లేదా ఈ మన్నంతా ఈ పక్క పంట డ్రైనేజ్కి వెళ్ళిపోయి సింక్ అయి ఉండొచ్చు. ఇంకా ఎందుకంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ బయటకు రాలేదు కాబట్టి మనం ఏం చెప్పడానికి వీల్లేదు. సో ఇక్కడ లక్కీ అన్లక్కీ రెండు అనుకోవచ్చు, ఎందుకంటే అంతకుముందే 4-5 కార్లు పాస్ అయినా మీరు చూస్తారు కదా, అప్పుడు ఏం జరగలేదు. ఈ కారు జస్ట్ సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చింది, ఒకటే కారు లక్కీగా. ఆ ఒక్క కారులో ఒకటే డ్రైవర్, ఒక లేడీ ఆమె. సో అక్కడ పనిచేసే వాళ్ళు కనిపిస్తారు కదా మీకు, ఇండియన్ బంగ్లా వాళ్ళు ఉంటారు. సో ఇదన్నమాట జరిగింది అక్కడ. చూస్తారు కదా ఎంత భయంకరంగా ఉందో. అటువంటి ఏరియాలో స్పాంటేనియస్గా సూపర్వైజర్ ఏం చేసిందంటే వర్కర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మా అమ్మాయిని ఎట్లయినా కాపాడాలని చెప్పేసి అమ్మాయిని ఒక నైలాన్ రోప్ వేసి బైక్ లాగారనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే తర్వాత రోజు కార్ను బయటకు లాగుతున్న దృశ్యం అది. సో అక్కడ నుంచి ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి పెద్ద గాయాలేం కాలేదు, ఆయన హాస్పిటల్కి పంపించేశారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ సూపర్వైజర్ ఒక స్పాంటేనియస్నెస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందరికీ బ్రెయిన్ పనిచేయదు, అందరూ ప్యానిక్ అయిపోయి ఎటేట వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అక్కడ సూపర్వైజరు స్పందించి తొందరగా వర్కర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ రోపేసి బయటకు లాగారనమాట. ఇక్కడ ఇండియా వాళ్ళు బంగ్లా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, బట్ మైగ్రెంట్ వర్కర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఒకరికి ఎడితే లాభం లేదు, ఆ టీంలో ఉన్న వాళ్ళు మిగతా వర్కర్స్ కూడా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే టీం లీడ్ చేసింది మాత్రం పిచ్చయ్య సుబ్బయ్య అని చెప్పి ఒక సూపర్వైజర్ అనమాట. సింగపూర్లో గత 22 ఏళ్ళుగా పనిచేస్తున్నట్టున్నాడు. సో పక్కపంట డ్రైనేజ్ బాక్స్ వల్ల ఆ మన్ను కిందకి జారి అయి ఉండొచ్చు, లేకపోతే కింద ఉన్న డ్రైన్ పైప్ ఇది వాటర్ పైప్స్ లీక్ అయ్యి అది సింక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటకు రాలేదు కాబట్టి వీ కాంట్ సే ఎనీథింగ్, వీ కాంట్ కమ్ టు ఎనీ కంక్లూడ్ అనమాట. సో ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఆ సూపర్వైజర్ వచ్చేసి ఆ మీడియాకు చెప్పిండు ఏం జరిగిందని చెప్పేసి. సో ఆ సూపర్వైజర్ అంత వేగంగా స్పందించి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడిన తీరుగా అందరూ అభినందించారు. ధర్మశర్మరత్నం గారు కూడా సింగపూర్ ప్రెసిడెంట్ అనమాట, వారు కూడా ఫేస్బుక్లో అభినందనలు తెలియజేశారు. సో ప్రతిసారి మైగ్రెంట్ వర్కర్స్ ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనకు అది లోపల ఉంటుంది ఆల్రెడీ పరోపకారం అని చెప్పేసి. ఆ మధ్య మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు విషయంలో కూడా ఇలా జరిగిందనమాట. సో వాళ్ళందరూ అభినందించినప్పుడు మనకు ఒక రకమైన ఫీల్ ఉంటుంది.